స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాము ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఫోటో అయితే ఖచ్చితంగా తీపించాలి పాపకి. ఫస్ట్ టైం తిరుమలకి వస్తున్నాం కదా, తర్వాత గుండె అయితే ఉంటుంది తీపియాలి అని. కానీ ఏం చేస్తాం, మనం అనుకున్నట్టువైతే జరగవు కదా. అక్కడికి వెళ్లే లోపల మా పాప ఫుల్గా నిద్రపోయింది. ఇంక ఇక్కడ దారిలో వస్తూ ఉంటే గోవింద గోవింద అనుకుంటూ దండం పెట్టుకుంటూ నడుచుకుంటూ వస్తుంది. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, ఈ నామాలు పక్కన స్తంభాలకు ఉన్నటివి చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా అండి. అలా వస్తూ ఉండగా మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే కనపడింది. ఇంకా లేట్ లేకుండా అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని కాసేపు అయితే అక్కడే కూర్చున్నాము. ఈ గ్యాప్ లో మా పాప చూడండి ఏం చేస్తుందో. ఇంట్లో చేసింది సరిపోదన్నట్టు టెంపుల్కి వెళ్తుంటే టెంపుల్ దగ్గర కూడా అదే పని చేస్తుంది. ఆ టెంపుల్లో పనిచేసే వాళ్ళు కూడా ఎంత చెప్తున్నా వినకుండా తోస్తూనే ఉంది. అక్కడ నుంచి తీసుకుని వచ్చేసామని అలిగి అక్కడ లాస్ట్ గోడకైతే అతుక్కొని కూర్చొని ఉంది. సరే అయితే నువ్వే ఉండి మేము వెళ్ళిపోతామని చెప్పి వచ్చేస్తున్నాము. అప్పుడు పెరిగెత్తుకుంటే అయితే వస్తుంది మా దగ్గరికి. ఇంకా అక్కడ నుంచే స్టార్ట్ అయిపోయి మోకల పర్వతం కూడా వచ్చేసాము. మోకల పర్వతం దారిలో అయితే మా పాప అయితే నడుచుకుంటే అయితే వస్తుంది. ఇంకా ఇక్కడికి వచ్చి ఒక 10 minutes వరకు అయితే కూర్చున్నాము. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మోకల పర్వతం దగ్గర స్టార్టింగ్ లో అయితే పాప దండం పెట్టుకొని బట్టు కూడా పెట్టుకుంటుంది. ఇంకా అక్కడ నుంచి మోకాలతో ఒక 20 steps అయితే ఎక్కేసాము. ఎక్కి ఇంకా లేచి మామూలుగా అయితే నడుచుకుంటూ వచ్చేసాము. ఇక్కడ మా పాప కూడా నడుస్తుంది. దిగి నేను నడుచుకుంటూ వస్తానమ్మా అని చెప్పి నడుచుకుంటూ వస్తుంది. అలా కొన్ని స్టెప్స్ అయితే ఎక్కేసాము. ఇంకా లాస్ట్కి అయితే మొత్తానికి అయితే చేరుకున్నాము. ఈవినింగ్ 4:30కి అయితే మేము పైకి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా లాస్ట్లో పాప కూడా దండం అయి పెట్టుకొని టెంకాయ అయితే కొట్టుకొని వచ్చేసింది. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.